हरे कृष्ण माता जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे माता कृष्ण जी, दंडवत हरे प्रणाम। कृष्ण हरे माता जी, कृष्ण हरे प्रभु कृष्ण जी, प्रभु जी। हरे दंडवत कृष्ण प्रणाम। माता जी, हरे कृष्ण दंडवत प्रभु हरे जी, कृष्ण दंडवत माता प्रणाम। जी, हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणामालो। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालो। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे कृष्ण माता जी, दंडवत प्रणामालु। हरे कृष्ण दंडवत प्रभु जी, दंडवत। हरे हरे कृष्ण। ఈరోజు శ్రీమద్ భాగవతం కక్షను మొదలు పెడదాం. हरे कृष्ण ఈరోజు प्रभु जी। హరే కృష్ణ కనుక ఈరోజు 6వ స్కందం నుంచి ఆ బ్రహ్మదేవుడు ఎలాగా శివుడిని శాంతపరుస్తారు అని చెప్పేసి ఈ ఆ, అధ్యాయం మొదటిగా ప్రార్థన. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते। भक्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्से नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पत्राणां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। సో ఈ అధ్యాయం మొదలుపెట్టే ముందు జస్ట్ ఒక రీక్యాప్ లాగా ముందు అసలు ఏం మాట్లాడుకున్నారు, వేరే వేరే ఆ వేరే భక్తులు ఏం చెప్పారు, ఇంతవరకు ఏం జరిగింది అని చెప్పేసి చెప్తాం. ఏమైంది? దక్షుడు దక్షుడు ఎవరు? ప్రజాపతి. ఆయన ఒక యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరూ వెళ్తారు. అందరూ అందరినీ ఆహ్వానిస్తారన్నమాట దక్షుడు. కానీ ఎవరిని ఆహ్వానించడు? శివుడిని ఆహ్వానించడు. ఎందుకు? శివుడు అంటే చిన్న చూపు. కంటే శివుడు ఆ ఎంత గొప్ప వైష్ణవుడు అయినప్పటికీ చాలా ఆయన ఒక ఆ, వినమ్రుడిగా ఉంటారన్నమాట. అంటే ఏం పెద్ద ఆ ఏంటి ఆ ఆ అలంకారాలు, పెద్ద పెద్ద నగలు అని పెట్టుకోరు. ఏంటి దేంతో అలంకరించుకుంటారు? నాగుపాములతో, బూడిదతో, వాటితో అలంకరించుకుని గొప్ప గొప్ప ధనవంతులతో ఉంటారా? లేదు. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు వాళ్ళతో ఉంటారా? అంటే వాళ్ళకి ఆయన గొప్ప సాంగత్యం వాళ్ళని ఉద్ధరించడానికి ఇస్తున్నారు. ఈ బయటకేం కనిపిస్తుంది? వీళ్ళతో ఉంటారు, ఇలాగా డబ్బులు ఉండదు, ఎలాగో ఉంటారు, శ్మశానంలో ఉంటారు. కాబట్టి దక్షుడికి శివుడు అంటే చిన్న చూపు. ఆ మర్యాద ఇచ్చేవారు కాదనమాట. శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నందుకు అంటే సతీదేవి మీద కూడా కొంచెం ఏదైతే అంటే దక్ష ప్రజాపతికి చాలా మంది పిల్లలు ఉన్నప్పటికీ చాలా మంది కూతుర్లు ఉన్నట్టు ఉన్నారు. అందరికన్నా చిన్న కూతురేమో ఆ సతీదేవి. సాధారణంగా ఏంటి, ఎవరైతే చిన్న కూతురు ఉంటారో ఆ అందరికన్నా ఆప్యాయత ఆ చిన్న పిల్లలకి చూపిస్తారు. అదే అలాగే ఉండేది. కానీ దక్షుడు
సతీదేవి పట్ల నిర్లక్ష్యం చూపించాడు. తనకి ఎవరైతే ఈర్ష్య ఉందో శివుడిని పెళ్లి చేసుకున్నందుకు తన సొంత కూతుర్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. సో కానీ ఒకవైపేమో సతీదేవి వెళ్ళాలి అనుకుంటుంది అనమాట. ఎందుకు ఎంతైనా పుట్టిళ్ళు, సరే చూద్దాము, ఆ మమకారం ఎంతైనా ఉంటుంది. అంటే పెళ్లి తర్వాత ఆ, ఎవరైతే ఆ ఆ భార్య ఉంటారో వారి ఆ మొదటి ఏదైతే ఆ ప్రిఫరెన్స్ ఉంటుందో, మొదటి ఏదైతే రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఉంటాయో అవన్నీ ఆ భర్త యొక్క భర్త పట్ల ఉంటుందన్నమాట. తర్వాతే పుట్టిల్లు వస్తుందన్నమాట. అయినప్పటికీ ఎంత శాస్త్రాలు ఎలా చెప్పినా కూడా కొంచెం ఏదో మమకారం ఉంటుంది. కొంచెం ఇక్కడ కూడా వెళ్ళాలి, ఇక్కడ కూడా చూడాలి, వెళ్ళాలి అని. అని శివుడు చెప్తాడు, వద్దు, వెళ్ళొద్దు. ఎందుకు చెప్తారు అంటే త్రికాల జ్ఞానులు. శివుడు అంటే అన్ని తెలిసింది కృష్ణుడికి. కృష్ణుడు నారాయణుడు వెళ్ళరన్నమాట. నారాయణుడికి కూడా ఆ ఆ ఆహ్వానం ఏదైతే పంపిస్తారు, కానీ నారాయణుడు, విష్ణుమూర్తి, ఆ బ్రహ్మ వెళ్ళరు ఈ యజ్ఞానికి. ఎందుకంటే త్రికాల జ్ఞానులు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది తెలుసు. ఇక్కడ సతీదేవి ఆ తన తను ఆ తన దేహాన్ని ధ్వంసం చేసుకుంటుంది. తర్వాత ఈ యజ్ఞం ఏదైతే ఉంటుందో అది కూడా ధ్వంసం అయిపోతుంది. కొన్ని ఈ రాక్షసులు వస్తారు, ఇదంతా ధ్వంసం చేస్తారు. సో చాలా జరుగుతాయి అని చెప్పేసి తెలుసు, కాబట్టి వెళ్ళరంట. అసలు ఈ యజ్ఞం ఏంటి, ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి యజ్ఞం? మనం ఇదంతా ఏంటి, ఒక చిన్న ఫ్యామిలీ అండ్ ఏదో ఒక ఫ్యామిలీ, మా కుటుంబ మనస్పాదం అలా అనుకోకూడదు అనమాట. లేకపోతే కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన ఏదైతే ఈ ఆ వాదాపవాదాలు ఏవైతే ఉంటాయో, ఈర్షలు, అవి దాని గురించి సంబంధించింది అయితే భాగవతంలో ఎందుకు ఉంటుందండి? భాగవతంలో ఏదో ఉంది అంటే కృష్ణుడికి సంబంధించి ఉంది కాబట్టే భాగవతంలో ఉంది. ఇప్పుడు మనం ఇంకొక యజ్ఞ గురించి మాట్లాడుకుందాం. బృందావనంలో నందమహారాజు ఇది ఆ ఇంద్రుడి ప్రీత్యర్థం కోసం ఇది యజ్ఞం తలపెడతారనమాట. అంటే ఇంద్రుడు మాకు అన్ని ఇస్తున్నాడు కదా, మరి ఆయనకి ఏదో ఇవ్వాలి కదా. మరి ఆయన ఈ వర్షాలు ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు, మా ఆవులు చూసుకుంటున్నారు. ఆ మరి ఇంద్రుడిని మనం మెప్పించాలి కదా, ఇంద్రుడికి ఏదో చేయాలని చెప్పేసి గొప్పగా ఇంద్రుడికి ఒక యాగం చేసేవారు అనమాట. ఊరందరూ కలిసి, బృందావనంలో అన్నవారి ప్రజవాసులందరూ కలిసి ఇంద్రుడికి యాగం చేసేవారు. కృష్ణుడు ఆ, ఒక తత్వం నేర్పించడానికి ఏంటి, ఆ ఆ యజ్ఞాలన్నిటికీ, యజ్ఞాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కృష్ణుడికి చెయ్యాలి. ఈ ఈ వేరే వాళ్ళకి చేస్తే లాభం లేదు, కృష్ణుడికి చెయ్యాలి. కృష్ణుడికి చేస్తేనే యజ్ఞం ఏదైతే ఉందో దాని ఫలితం ఉంటుంది. అంటే ఎలాగైతే ఒక చెట్టు ఉంటుందో, ఆ చెట్టుకి ఆ వేర్లు ఏదైతే ఉంటాయో వాటికి నీళ్లు వేస్తే ఆ చెట్టుకి ఎలా పోషణ వస్తుంది, ఆ చెట్టు నుంచి పళ్ళు వస్తాయి. ఆ పళ్ళుని మనం స్వీకరించవచ్చు అని అనుకుంటాం. సరే వేరుకేస్తే లేకపోతే ఆ కొమ్మకేస్తే నీళ్లు మనకి ఆ కొమ్మ పళ్ళు ఇస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు మన అల్ప బుద్ధి వల్ల. కానీ అది నిజం కాదు. ఇది ఏదైతే ఈ దేవదేవతల పూజలు ఉన్నాయో, యజ్ఞాలు ఉన్నాయో, మనం ఆ చెట్టు వేరుకి నీళ్లు వేస్తున్నట్టు అనమాట. కృష్ణుడికి, నారాయణుడికి ఏదైతే యజ్ఞం చేస్తామో అది మనం ఆ చెట్టు వేరుకి మనం నీళ్లు వేస్తున్నట్టు. అప్పుడు దానివల్ల మనకి, నిజం చెప్పాలంటే దానివల్ల మనకి ఫలితం వస్తుంది అనమాట. దానివల్ల ఏదైతే మనకు ఫలం వస్తుంది. ఇది నేర్పించడానికి కృష్ణుడు ఏం చేస్తారు, నందమహారాజ్ దగ్గరికి వెళ్ళి, నందమహారాజా, నాన్న ఏంటిది, ఏం యజ్ఞం చేస్తున్నారు? ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నాము. ఇంద్రుడు అన్ని ఇస్తున్నారు కదా మనకి. ఇప్పుడు కాదు, ఇంద్రుడు ఈ వర్షాలు, ఈ నీరు, ఇవన్నీ చూసుకోవడం ఆయన ధర్మం.
ఆయన ఏదో గొప్పగా ఏదో మీకొక ఆ! ఏదో ఒక ఫేవర్ గాని, ఓ పెద్ద అంటే తన స్థాయి నుంచి బయటికి వెళ్ళేసి నీకు ఏమి ఇలాగా హెల్ప్ ఏం చేయట్లేదు. కాబట్టి ఎందుకు చేయాలి ఈ ఇంద్రుడికి అని. ఆయన పని ఆయన చేస్తున్నారు. ఆయన పని ఆయన చేయడానికి మనం ఎందుకు ఇంత ఆర్భాటం చేయాలి? లాజిక్కే కదా! ఇప్పుడు మనం ఏదో గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తాం. అంటే మనకు అలవాటైపోయింది. గవర్నమెంట్ ఆఫీస్‌లో ఏదో పని చేయించుకోవాలంటే వాళ్ళకేదో ఇలాగా లంచం ఏదో ఇవ్వాలి అని చెప్పేసి అలవాటైపోయింది. కానీ వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలి. వాళ్ళ పని ఏదైతే ఉంటో వాళ్ళు చేయాలి. ఇది అలాగే మన ఆహ్, ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నట్టు, బాబు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి. మీరేమి ఈ ఎవరైతే ఈ గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేం మీరు లంచాలు ఇవ్వక్కర్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి చాలు. ఆ! ఏదైతే పన్ను ఉంటుందో గవర్నమెంట్‌కి కట్టండి. చాలా లాజికల్‌గా కరెక్టే. అదే విధంగా కృష్ణుడు చెప్తున్నారు. ఏదైతే మీరు యజ్ఞాలు ఏదైతే ఉంటున్నాయో, ఏదైతే మీరు తిరిగి ఏదోకటి మీరు తిరిగి ఏదో చేయాలనుకుంటున్నారో అది అది మీరు డైరెక్ట్‌గా ఆ పరమ దేవదేవుడికి చేయండి. ఈ దేవదేవుడు చేసే అవసరం ఏంటి అని అంటారు. ఇది ఇప్పుడు నందమహారాజ్ అంటే లాజికల్‌గానే అనిపించింది. అవును. ఉన్న మాటే గదా! తప్పేం చెప్పారు? చిన్న బాలకుడైనా కరెక్ట్‌గానే చెప్తున్నారని చెప్పేసి అనుకుని చాలా చాలా ఆహ్, సంతోషపడి అందరికీ చెప్తారనమాట. సరే కానీ ఇంకొక ఒక చిన్న హెసిటేషన్ ఏంటి? కాదు ఇన్ని ఈ ఏదైతే ఏర్పాట్లన్నీ చేసేసామో, సరే ఈ ఒక్కసారికి చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ టైమ్ నుంచి ఏదో చేయంలే తర్వాత చేస్తాం. కృష్ణ చెప్తే అవసరం లేదు. ఈసారి కూడా చేయడం ఎందుకు? అసలు అవసరం లేదు. డైరెక్ట్‌గా ఏదైతే ఈ యజ్ఞం ఉందో మీరు గోవర్ధనుడికి చేయండి. గోవర్ధన పర్వత ఈ ఆయనకి ఇవన్నీ అర్పించి, ఆయనకి ఇదంతా అర్పించి ఇక్కడంతా చేయండి అని చెప్పేసి చెప్తారు. నేర్పించడానికి. అదే విధంగా ఇంకొక తత్వం నేర్పించడానికి ఈ లీల జరిగిందనమాట. ఏంటి? అది తెలుసుకోవాలంటే ఈ దక్షుడు ఏమి యజ్ఞం చేస్తున్నాడని తెలుసుకోవాలి. కర్మకాండ. కర్మకాండకి సంబంధించిన యజ్ఞాలు చేస్తున్నారనమాట. ఇది గూడా ఏంటి? ఎవరి ప్రీత్యర్థం కోసం? తన ఇంద్రియ ప్రీత్యర్థం కోసం. తన ఇంద్రియ ప్రీత్యర్థం కోసం అంత పెద్ద యజ్ఞం తలపెట్టాడనమాట దక్షుడు. దాంట్లో గొప్ప ఏమీ లేదు. కానీ ఈ దక్షుడు చాలా పెద్దాయన. ఆయన ప్రజాపతి. వెళ్ళకపోతే బాగోదు. ఆయన ఆయనకి మనం వ్యతిరేకంగా ఉంటే ఆయన మమ్మల్ని కోపగిస్తారు అని చెప్పేసి భయపడి చాలా మంది వెళ్తారన్నమాట. అక్కడికెళ్ళి ఆ యజ్ఞంలో పాల్గొంటారు. కానీ ఆ యజ్ఞం చేస్తున్నది దేనికి? తన ఇంద్రియ ప్రీత్యర్థం కోసం. ఇంకా భౌతిక ఏదైతే ఈ ఆహ్, ఆహ్, మెటీరియల్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో వాటి కోసం దక్షుడు యజ్ఞం చేస్తాడనమాట. ఇంకా పెద్ద పెద్ద విమానాలు కావాలి, ఇవి కావాలి, భార్యలు కావాలి, ఇంకా ఇంకా పెద్ద గొప్ప అంతస్తులు గావాలి, ఇంకా అనుచరులు గావాలి. ఇలాగా ఏదైతే ఈ భౌతిక ఆర్భాటాలున్నాయో దానికోసం ఆయన ఈ యజ్ఞం తలపెట్టారనమాట. అందుకు శివుడు చెప్తాడు వద్దు వెళ్ళొద్దు అని. హ్మ్. ఇంకోటేంటి కారణం? అక్కడికెళ్తే బాధపడుతుంది సతీదేవి. ఎందుకంటే సతీదేవి పతివ్రత. ఆహ్, ఆవిడ భర్తకి ఎక్కడైనా అవమానం జరిగితే తట్టుకోలేదన్నమాట. ఆవిడకి అవమానం జరిగితే తట్టుకుంటారు గానీ, ఆవిడ ఆయన భర్తకి అవమానం జరిగినా, ఎవరైనా ఆయన భర్తనేమైనా అన్నా తట్టుకోలేరు. మొదట్లో ఏమనుకుంది, ఏదో మనస్పాదం ఏదో ఒకటి ఎందుకు శివుడికెందుకు ఆహ్వానం ఇవ్వలేదో తెలీదు. చూద్దాం నాన్న పని పడతాను, చెప్తాను, మాట్లాడతాను ఏంటి అని. అంటే ఇద్దరిని కలపడానికి. ఈయన గొప్ప వ్యక్తి, ఈయన గొప్ప వ్యక్తి ఇద్దరిని కలపడానికి ఏదైతే దక్షుడు ఏదో తప్పు చేస్తున్నాడో అది ఆహ్, చిన్న మొక్క లాగున్నప్పుడే దాన్ని సరిదిద్ది, మళ్ళీ దాన్ని మంచిగా చేసుకోవడానికి సతీదేవి ఆరాటపడుతూ ఉంటారనమాట. అంటే మమకారం ఉంటుంది. దాంతో పాటు ఈ ఓ మంచి భావన గూడా ఉంటుందనమాట. కానీ శివుడేం జెప్తారు? వద్దు, వెళ్ళొద్దు. అంటే ఈ కర్మకాండలున్న ఈ యజ్ఞాలకి అవసరం లేదు వెళ్ళడం. ఇంకోటేంటంటే నువ్వు బాధపడతావు. వద్దు అని చెప్పేసి చెప్తే కానీ అప్పుడు సతీదేవి వినిపించుకోలేదు.
సతీదేవి వినిపించుకోదు అని శివుడికి కూడా తెలుసు, కానీ ఆయన చెప్తాడన్నమాట, చేస్తాడు. అప్పుడు సతీదేవి ఏమో కోపంగా ఇలాగ అందరికీ సమానంగా ఉండే ఈ పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎవరు సమానం లేరు, ఆయన అందరికీ సమానం, మరి నాకెందుకు ఇలాగా నా పుట్టింటికి వెళ్ళడానికి ఆయన ఆపుతున్నారు చెప్పేసి కోపగించుకుంటారు. సరే అని చెప్పేసి ఇంకా ఆ, ఆఖరి ఏదైతే ఇది ఉంటుందో, ఏంటది, ఆయుధం. ఏమైనా మనకి ఆడవాళ్ళు ఏమంటారు, ఇక్కడ ప్రభుపాద రాస్తారు అనమాట. ఆఖరి ఆయుధం ఏంటి, ఆడవాళ్ళకి ఏమైనా ఆ, ఆ, ఏమైనా కావాలి, అది జరగలేదు అనుకోండి, ఆఖరి ఆయుధం ఏంటి, కందీళ్ళు అనమాట. కందీలు కాస్తారు అనమాట. ఇంకా కందీలు చేసిన తర్వాత ఇంకొప్పుకోవాల్సి వస్తుంది ఆయన. సరే అని అంటే ఇంకేం చేయగలరు. సతీదేవి వెళ్తూ ఉంటారు, తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి మళ్ళీ ఆపకూడదు, ఎక్కడ శివుడు మళ్ళీ ఆపేస్తారు అని చెప్పేసి. కానీ శివుడి మనసు తెలిసిన ఎవరైతే ఆయన సహచరులు ఉంటారో తోడుగా వెళ్తారు. ఆ, ఇంతమంది వేల వేల మంది వెళ్ళి సతీదేవి తోడుగా ఉంటారు, వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సతీదేవికి తను చేసిన తప్పు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకు శివుడు వెళ్ళొద్దు అన్నారు, బాగా స్పష్టంగా అర్థం. ఏంటి, దక్షుడేంటి, ఇది ఏదైతే యజ్ఞం ఉందో అది ఏదైతే ఆ నైవేద్యం ఆ యాగంలో వేసే ఆ నెయ్యి అదన్నీ వేసేటప్పుడు ఆ అది శివుడికి కూడా అర్పించాలన్నమాట శాస్త్రం ప్రకారం. అది చేయట్లేదు. ఓం శివాయ స్వాహ అంటూ వేయాలి, వేయట్లేదు. అది చూసిన తర్వాత ఇంకా సతీదేవికి చాలా కోపం వస్తుంది. అంటే ఆ శివుడికి పట్ల ఎందుకు ఇంత నిరసన, ఎందుకు ఇంత ఈ ఆ, ఏంటది, ఈ ఈ ఈ విధమైన ఆ ఈ ఈ ఈర్ష వల్ల ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అలాగా కోపగించుకుంటారన్నమాట. ఉం. ఇంకోటి, ఆవిడ కూతురు, దక్షుడు తండ్రి. తండ్రి కూతుర్ని పలకరించట్లేదు అని చెప్పేసి బాధపడలేదు. పెళ్లి తర్వాత శివుడి సగం భాగం సతీది, సతీ సగభాగం శివుడిది. కాబట్టి అంటే ఇప్పుడు సతీదేవి వస్తున్నారు అంటే శివుడు కూడా వస్తున్నట్టు. సతీదేవిని సరిగ్గా పలకరించలేదు అంటే శివుడిని కూడా సరిగ్గా పలకరించలేదు అని, సరిగ్గా ఏంటి ఆహ్వానించి కూర్చోబెట్టలేదు అని దక్షుడు చేయలేదు అంటే అది కూడా ఇంకొక ప్రాణం, అది కూడా తప్పు. అందుకు కోపగించుకున్నారనమాట. ఇప్పుడు ఎంత కోపగించుకున్నారంటే, లాగా నాకు నీ కూతుర్ని అయినందుకే నాకు సిగ్గుచేటుగా ఉంది. ఎలాగైతే ఒక విషం తాగిన తర్వాత ఆ విషాన్ని బయటికి తీయాలి అంటే ఎలాగైతే ఆ వాంతి చేసుకోవడం ఒక ఒక విధమైన క్యూర్ అన్నమాట. అంటే దాని ఔషధమే వాంతి చేసుకోవడం అనమాట, విషం తాగితే. అదే విధంగా నువ్వు ఎలాగైతే నాకు ఈ శరీరం ఇచ్చావో, ఈ శరీరం నుంచి నేను బయటకు వచ్చేస్తాను. నాకు ఈ శరీరమే వద్దు, నువ్వు ఇచ్చిన ఏదైతే ఈ శరీరం ఉందో అది కల్మషం, నాకొద్దు అని చెప్పేసి ఇంత కోపంతో ఆవిడ పూర్తిగా శివుడి ఆ పద్మపాదాల పైన ఆ ధ్యానం చేస్తూ ఆవిడ శరీరాన్ని త్యాగం చేస్తాడు. ఇప్పుడు ఆ సహచరులు ఎవరైతే ఉన్నారో శివుడి సహచరులు చూడలేకపోయారు. చూసి ఇంకా ఆ యజ్ఞాన్ని వెంటనే ఆపేద్దాం, కొట్టేద్దాం అని చెప్పేసి వస్తారనమాట. భృగు మహర్షి అది చూసి ఓ మంత్రం వేస్తారనమాట. యజ్ఞాల్లో ఉంటాయన్నమాట. బ్రాహ్మణులకు అంత శక్తి ఉండేది అప్పుడు, కలియుగంలో అంత లేదు కాబట్టి మనకు అర్థం కాదు, కానీ బ్రాహ్మణులకు అప్పుడంతా ఉండేది. వేద మంత్రాలతో చాలా సృష్టించగలరు. ఆ వేద మంత్రాలతోనే ఈ యజ్ఞాన్ని ఎవరైతే శివుడి అనుచరులు వస్తున్నారో వాళ్ళని ఆపడానికి ఆయన మంత్రాలు పఠించి రిభులు అని చెప్పేసి సృష్టిస్తారు. వారు ఆ యజ్ఞం ఏం జరగకుండా కాపాడతారు. అప్పుడు ఆ ఏం చేయగలరు, ఇంకా ఆ, ఈ యజ్ఞం అలా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నారద ముని చెప్తారనమాట ఈ విషయం శివుడికి. శివుడేమో చాలా క్రోధిస్తారు తెలిసినప్పటికీ, కానీ తెలుసు అన్ని జరుగుతాయని, కానీ ఇలా 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 అన్ని అవుతాయని. కానీ లీల లీలలో ఏం చేస్తారంటే చాలా కోపం తెచ్చుకుంటారు అనమాట. అలా కోపం తెచ్చుకుని ఆ, 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 ఆయన ఒక వెంట్రుక తీసి ఆ వెంట్రుక నుంచి ఒక పెద్ద రాక్షసుడిని సృష్టిస్తారన్నమాట. పేరు వీరభద్రుడు.
ఈ వీరభద్రుడు అంటారన్నమాట. శివ తండ్రి, ఏ ఆశుతోష, ఏం చేయాలి చెప్పండి, మీకోసం ఏం చేయగలను. అంటే ఈ శివుడి ఈ ఆగ్రహం యొక్క ప్రతినిధి ఈ వీరభద్రుడు అన్నమాట. వీరభద్రుడు చెప్తాడు, ఏం చేయాలి చెప్పండి, నేను చేస్తాను. ఓ శివుడి ఆజ్ఞ ప్రకారం అక్కడికి వెళ్ళి అన్ని ఆ యజ్ఞం అంతా ధ్వంసం చేస్తారు. ఆ భృగుముని ఆ మీసం లాగేస్తారు. తర్వాత అక్కడ అందరినీ తోసేస్తారు, రిభులను తోసేస్తారు, అందరినీ కొట్టేస్తారు, వీళ్ళని వాళ్ళని ఆ కొట్టి, అంతే ఒక చాలా వైలెంట్ గా అన్ని కొడతారన్నమాట. అంతా చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే దక్షుడి అనుచరులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాధ కలుగుతుంది. అయ్యో దక్షుని చంపేశారు, ఇక్కడ యజ్ఞం అంతా ఆపేశారు అని చెప్పేసి ఆ దక్షుడి సహచరులకి బాధ వేస్తుంది అన్నమాట. సో అక్కడి నుంచి తరువాయి భాగంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు చూడొచ్చు. ఏం చెప్తారు, అవి ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరు శరణు కొడతారు, బ్రహ్మ దగ్గరికి వెళ్తారు అనమాట. ఎవరైనా ఈ దేవతలు ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళందరూ దేవతల కింద. ఇప్పుడు జనరల్ గా ఏంటి, దేవతలు రాక్షసులు వ్యతిరేకం. సాధారణంగా దేవతల పక్షపాతం ఈ బ్రహ్మదేవుడు, శివుడు వాళ్ళందరూ తీసుకుంటారు. ఈసారి ఏమైంది, శివుడే రాక్షసుడిని ఈ దేవతలు చేసే ఓ యజ్ఞాన్ని ఆపిస్తారనమాట. దేవతలు చేసే యజ్ఞం ఏదైతే సాధారణంగా ఉంటుందో అది వీళ్ళే కాపాడాలి, శివుడే కాపాడాలి, బ్రహ్మదేవుడు కాపాడాలి, వాళ్ళే కాపాడాలి ఏదైతే యజ్ఞం ఉంటుందో. కానీ అది ఎవరి దగ్గర నుంచి కాపాడాలి, రాక్షసుల దగ్గర నుంచి కాపాడాలి సాధారణంగా. కానీ ఇక్కడ ఏమైంది, శివుడే స్వయంగా రాక్షసుడిని ఈ ఈ యజ్ఞాన్ని ఆపించడానికి పంపించారు అనమాట. కాబట్టి చాలా బాధతో ఆ, ఓ మన బ్రహ్మదేవుడు ఈ ఉమ్, మా మాకు న్యాయం చేస్తారు, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేస్తారు అని చెప్పేసి దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. సాధారణంగా ప్రతిసారి అదే అయింది కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కష్టాలు ఇక్కడంతా భూగోళంలో యజ్ఞాలన్నీ ఆపేస్తూ ఉన్నప్పుడు దేవతలు ఏం చేశారు, ఇలా ప్రార్థించారు, బ్రహ్మ దగ్గర ప్రార్థించారు. ఆయన ఆ, ఆ, శ్వేత ద్వీపానికి వెళ్ళేసి అక్కడేమో విష్ణుమూర్తికి పురుష సూక్తం అంతా చదివి ప్రార్థిస్తారన్నమాట. కంసుడు కష్టాలు చేసినా కూడా ఇది ఏమైనా కష్టం తలపెట్టినా అలాగే చేశారు. రావణుడు కష్టం చేసి ఏమైనా ఇలాంటి ఇబ్బందులు కలిగించినప్పుడు కూడా అలాగే చేశారు. సో కాబట్టి ఎవరైనా జనరల్ గా సాధారణంగా రాక్షసులు ఏమైనా కష్టాలు ఏమైనా చేస్తే దేవతలందరూ ఈ బ్రహ్మదేవుడికి వెళ్తారు. అంటే ఒక హైరార్కీ అన్నమాట. డైరెక్ట్ గా మనం కూడా చూడండి, ఏమైనా కష్టాలు ఎదుర్కొంటే డైరెక్ట్ గా మనం అది డీల్ చేయలేనప్పుడు నెక్స్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పాలి. అదే పద్ధతి ఫాలో అయ్యారు. కానీ ఏమనుకున్నారు, మనం ఒకటి కాబట్టి వీరు మనకి సహాయం చేస్తారు అని అనుకుంటారు అనమాట. దాని తర్వాత బ్రహ్మదేవుడు ఆయన ఇచ్చిన ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో, ఏదైతే ఆయన చెప్తారో అది వాళ్ళకి ఒక కొత్త షాక్ లాగా వస్తుంది అనమాట. వాళ్ళకి అది ఊహించలేరు అనమాట. అది ఇలా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకోలేదు. అంటే అది ఆ తర్వాత తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ ఆ ఆ సందర్భంలో ఇంకా వాళ్ళకి కొత్తగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఏం చెప్తారు అంటే బ్రహ్ముడు ఆ ఆయన కూడా తెలుసు అనమాట ఇక్కడంతా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ భాగవతంలో ఇస్తారు. సో విష్ణుమూర్తి ఏంటి, అన్ని తెలుసు, ముందు తెలుసు, తర్వాత ఏం జరుగుతుందో అన్ని తెలుసు, అన్ని ఏదైతే జ్ఞానం ఉందో అంతా ఉంది. విష్ణుమూర్తి ద్వారా బ్రహ్మదేవుడికి వెళ్తున్నారు. ఏనే బ్రహ్మ హృదయ ఆది కవయే, ఆది కవి అయిన బ్రహ్మదేవుడి మనసులో దివ్య జ్ఞానం ప్రసాదించేవాడు. అలాగా ఎందుకంటే ఆయన ఆ కృష్ణుడి సహచరుడు అన్నమాట, అంటే అసోసియేట్, అంటే ఒక భక్తుడు. బ్రహ్ముడికే తెలుసు అంటే పరమ భక్తుడైన వైష్ణవానామిత శంభు శివుడికి ఎందుకు తెలియదు, ఆయన కూడా తెలుసు. ఆయన కూడా ఇవన్నీ ఏం జరుగుతాయి అన్నీ తెలుసు. బ్రహ్మ దగ్గర బ్రహ్మకు కూడా తెలుసు అన్నమాట, సరే అన్ని ఏమి జరిగింది ఇవి ఇవి అని చెప్పేసి.
ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక ఒక రెండు పార్టీలు ఉన్నాయనుకోండి, పార్టీ జడ్జి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఏదైతే ఆ ధోరణి ఉంటుందో చెప్తారన్నమాట. కానీ ఆ బ్రహ్మదేవుడికి అన్ని తెలుసు అన్నమాట. నిజంగా జరిగింది ఏమి తెలుసు, వీళ్ళు ఏం చెప్తున్నారో, వీళ్ళ ఏం ధోరణి తెస్తున్నారో అది కూడా చూస్తున్నారన్నమాట. కాబట్టి ఆ మతి భ్రమించకుండా సరైన సమాధానం చెప్తారన్నమాట. ఏం చెప్తారు? ఏం జరిగిందో అన్ని మంచిదే అండి. ఈ యజ్ఞం ఏదైతే నాశనం చేశారో చాలా మంచిది, చాలా మంచిది జరిగింది. అందరికి ఒక షాక్ లాగా వస్తుంది. యజ్ఞం నాశనం అయితే మంచి జరిగి అంటే దీనికి ముందు ఎప్పుడు అలా చెప్పలేదు. చాలా ప్రతిసారి ఇప్పుడు ఇలా చెప్తే యజ్ఞం ఏదో ధ్వంసం జరిగింది అంటే ఏం చెప్తారు? అయ్యయ్యో, పాపం, అయ్యయ్యో, ఇలా అవ్వకుండా ఉండాల్సిందే, అలా చెప్పేవారు. మొదటిసారి ఏం చెప్పారు? చాలా మంచిదైందండి ఇలాంటి యజ్ఞం నాశనం అవడం. వాళ్ళకి అర్థం కాదండి ఎందుకు ఇలా చెప్తున్నారు అని. ఏం చెప్తారు? ఎందుకు చెప్తున్నారు? ఎవరైతే ఒక వైష్ణవుడికి ఆ, ఎవరైతే ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప వైష్ణవుడికి ఆయన పట్ల ఒక అపరాధం చేస్తే మీకు యజ్ఞం ఎలా మంచిగా అవుతుంది అనుకుంటున్నారు? ఆ యజ్ఞం నుంచి ఏమైనా మంచి ఫలం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? కాదు. పరమ వైష్ణవుడైన ఆ శివుడి పట్ల ఏదైతే మీరు అపరాధం చేశారో చాలా తప్పు. దక్షుడు చేశాడు. మీరందరూ దక్షుడి సహకరించడంలో మీరు కూడా ఆ దక్షుడి అపరాధంలో మీరు కూడా పాల్గొన్నారు. కానీ ఆ ప్రధాన వ్యక్తి ఎవరు? దక్షుడు. కాబట్టి ఆ దక్షుడు ఆయన చనిపోవడం మంచిది. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా ఇప్పుడు తప్పు చేస్తున్నారనుకోండి, వాళ్ళని జైల్లో పెడతాం. వాళ్ళని ఇలాగా కోర్టుకి తీసుకెళ్లి జైల్లో పెడతాం. తప్పు చేస్తున్నారు, ఏదో మర్డర్ చేస్తున్నారు, ఏదో రేపులు చేస్తున్నారు, ఇది అంటే వాళ్ళని జైల్లో పెడతారు. ఎందుకు? ఇంకా తప్పులు చేయకుండా ఆపడానికి. అలా వదిలేస్తే ఇంకా 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 తప్పులు చేస్తూనే ఉంటారు. సరే, దానివల్ల ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా? జరగదు. తప్పులు చేసేవారు వాళ్ళని ఆపాలి. అంటే వాళ్ళకది ఒక ఆ కృప చూపిస్తున్నట్టు అన్నమాట. ఎందుకంటే ఎన్ని తప్పులు చేస్తే అన్ని సార్లు అంత వాళ్ళకి ఆ పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అది వస్తుందన్నమాట. కాబట్టి మనం ఆ పనిష్మెంట్ నుంచి వాళ్ళని ఆపుతున్నట్టు, కొంచెం తగ్గిస్తున్నట్టు అన్నమాట. అంటే అందుకే ఈ ఏదైతే ఈ మనుస్మృతిలో ఏదైతే ఈ ఈ ఈ సూత్రాలు అవన్నీ ఉంటాయో, అందుకే అంటే ఒకరిని ఆ ఆ తర్వాత వచ్చే కష్టాల్ని ఆపడానికి ఇప్పుడే కొంచెం కష్టాల్ని ప్రసాదించడం అన్నమాట, పనిష్మెంట్. అంటే ఎంతెంత తప్పులు చేస్తే ఇంకా ఇంకా చాలా ఎక్కువ మనకి ఆ తర్వాత ఆ పనిష్మెంట్ వస్తుంది అనమాట. అది ఇంకా కష్టం. కాబట్టి ఇప్పుడే ఏదో కొంచెం కష్టం ఇస్తే వాళ్ళు ఉంటారు అని. అది ఎవరైతే ఈ శివుడు, ఈ గొప్ప గొప్ప మన్వంతరాలు అందరూ ఉన్నారో వారికి ఏమి ఆనందం కలగదండి. ఎవరినైనా కష్టపెట్టడం, పనిష్మెంట్ ఇవ్వడం వాళ్ళకి ఏమి ఆనందం కలగదు. కానీ ఆనందం కలగకపోయినా ఏమైనా చేస్తున్నారు అంటే ఇంకా మన మంచి కోసమే. అంటే మనల్ని ఈ జన్మలో శిక్షించలేదంటే ప్రాణం వదిలిన తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద ఆ కష్టాలన్నీ రాసుంటాయి అన్నమాట, శిక్షలన్నీ రాసుంటాయి. ఏంటి? నూనె నూనెలో పెట్టేసి వేగించడం, అలా బతికున్నప్పుడే ఈ ఈ రాబందులు వాళ్ళందరూ వచ్చేసి కళ్ళు అన్ని పొడి చేయడం, అన్ని చాలా అన్ని ఉన్నాయన్నమాట. ఏదో స్కందంలో వస్తున్నారు. ఏదో స్కందంలో ఈ ఆ, ఏదైతే రకరకాల ఏదైతే ఈ నరకాలు ఉన్నాయో, ఎవరెవరైతే తప్పులు చేశారో ఏ నరకాలకు వెళ్తారు, అక్కడ ఏ రకాల రకాల శిక్షలు ఉన్నాయి, అవన్నీ వర్ణన ఉందన్నమాట. కానీ అవన్నీ కొంచెం తగ్గించడానికి ఈ ఈ మన్వంత సూత్రాలు, ఈ మను ధర్మాలు, సూత్రాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేద్దాం? అది అర్థం కాక మనం ఏమనుకుంటామంటే, ఓ ఇంత దానికి ఇంత పెద్ద శిక్ష, ఇవన్నీ చాలా తప్పు, ఇదంతా పాతకాలం నాటివి, ఇవన్నీ తప్పు అని చెప్పేసి ఈ ఈ కలియుగంలో దాని గురించి ప్రచారం ఉందన్నమాట. ఏం చేద్దాం? కలియుగంలో అందరూ అల్పబుద్ధులు, తెలియదు. అంటే జీవితం యొక్క లక్ష్యం, జీవితం యొక్క
ఏంటి జీవితం తర్వాత ఇంకో జీవితం వస్తుంది, జీవితం ఉంటుంది, ఇవన్నీ తెలియక మనం తప్పుడు తప్పుడు మాటలు వింటూ చెప్పుడు మాటలు వింటూ ఏదో తప్పుడు భావనలతో మనం ఉంటాం అన్నమాట. కానీ నిజం ఏంటంటే మనం ఏదైతే శాస్త్రాలు ఉంటాయో అది కూడా మంచి కోసమే మన మంచి కోసమే అది కూడా. అన్ని ఎవరైనా గవర్నమెంట్ అది పాటిస్తే అది కూడా మంచి కోసమే. అందుకే రాజులందరూ అవి పాటించేవారు. వాళ్ళకి తోచిందంతా పాటించేవారు కాదు. ఏదైతే అందుకే రాజుల దగ్గర ఎవరు ఉండేవారు? బ్రాహ్మణులు ఉండేవారు. బ్రాహ్మణులు ఏం చెప్పేవారు? ఏమండి ఈ తప్పుకి మీరు ఈ శిక్ష ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేవారు. దాని జస్ట్ ఒక ఈ ఆ బ్రాహ్మణులు ఇచ్చిన ఏదైతే ఆ వాక్యం ఉంటుందో, ఏదైతే ఈ ధర్మం ప్రకారం ఇదండి, ధర్మం ప్రకారం ఇలా ఉండాలండి అని చెప్పేసి బ్రాహ్మణులు చెప్పేవారు. రాజుడది నిర్వహించేవాడు అనమాట. అలా ఉండేది. కానీ కలియుగంలో ఏమైంది? బ్రాహ్మణులు వాళ్ళ స్వంత ఈ భోగాల కోసం ఈ ధర్మాలన్నీ తిప్పడం, వాడడం అంతా అన్ని జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ ఇలా ఇలా తక్కడం, పడడం అన్ని జరిగాయి. కానీ ఇప్పుడు కూడా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, సరే ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి ఈ జన్మలోనే ఏమైనా చిన్నటి శిక్ష వస్తే వాళ్ళకి చాలా మేలు. చూడండి, అంటే ఇప్పుడు ఆ చైతన్య మహాప్రభు లీలలో చూడండి, ఒక బ్రాహ్మణుడు ఉంటాడన్నమాట. ఆయన పరమభక్తుడైన హరిదాస్ ఠాకూర్ ఆయన్ని ఆ ఏంటి నిందలు గాని అది గాని ఏమైనా వేస్తారనమాట. అంటే ఆ తప్పుడుగా భావిస్తారనమాట. మంచిగా గౌరవం ఏదైతే ఉంటుందో ఇవ్వరని. దానివల్ల ఏమవుతుంది? మంచి కళగా ఉన్న ఒక బ్రాహ్మణుడు ఏమవుతుంది? ఈ కుష్టి వ్యాధి వస్తుంది అనమాట. ముక్కు పడిపోతుంది. కాళ్ళ ఏదైతే చిన్న చిన్న ఈ ఆ, వేళ్ళు ఉంటాయో పడిపోతాయి, అన్ని పడిపోతాయి. చాలా అష్ట కష్టాలతో ఉంటారన్నమాట. కానీ మహాప్రభు ఏం చెప్తాడు? మంచిదే, తనకి ఈ పరమ భక్తుడికి అపరాధం చేసినందుకు తగిన శాస్తి ఇది. అంటే ఇది కోపంతో కాదనమాట, ఇది కూడా కృప. ఇది ఆ మహాప్రభు ఇది కృప అంటున్నారంటే అనుకోండి ఎంత అంటే, ఇది జరగకపోతే మనం శరీరం వదిలేసినప్పుడు ఇంకెన్ని కష్టాలు మనం మనం దాన్ని పొందాలి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక కృప. ఏదైతే మనం ఒక అపరాధం చేస్తే దానికి ఆ భగవంతుడు మనకు ఒక చిన్న ఈ ఆ ఆ, ఏంటది ఆ పనిష్మెంట్ ఇవ్వడం మనకి చాలా అది మంచిది. ఇప్పుడేం మనం దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక భక్తుడు ఏం చేయాలి అంటే, కష్టాలు ఉన్నప్పుడు ఆలోచించాలి. ఓ నేను ఏదో కర్మ చేశాను, ఏదో నేను తప్పుడు పని చేశాను, అందుకే నేను అనుభవిస్తున్నాను. అది కూడా ఉమ్, తప్పుకు సంబంధించిన నా కష్టాన్ని అనుభవించట్లేదు, చాలా 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 తక్కువ అనుభవిస్తున్నాను అని చెప్పేసి అనుకోవడానికి అదొక సమయం అన్నమాట. ఇంకొంచెం దేవుడి దగ్గరికి అవ్వడానికి అది కూడా మంచిదే. అలా మనం అనుకోవాలన్నమాట. సో ఇవన్నీ అప్పుడు బ్రహ్మదేవుడు ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఏడవడానికి వచ్చారో వాళ్ళకి చెప్పారన్నమాట. ఇవన్నీ చెప్పి ఫైనల్ గా ఏం చెప్పారు? మీరు అపరాధం చేశారో ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఉమ్, శివుడు ఎవరు కాదండి, ఆ కృష్ణుడి గుణావతారం. కృష్ణుడు 3 గుణావతారాలు ఉంటాయన్నమాట. ఆ, ఈ మూడు గుణాలు మూడు గుణాలకు సంబంధించి ఆ ఆ ఆ సత్వగుణ, రజోగుణ, తమోగుణ వాటిల్లో మళ్ళీ కృష్ణుడు గుణావతారం ఎత్తుతారన్నమాట. సతోగుణంలో విష్ణుమూర్తి, ఆ ఈ ఆ రజోగుణంలో బ్రహ్మదేవుడు, తమోగుణంలో తమోగుణ ఆధిపత్యం అన్నమాట. అంటే తమోగుణం ఆయన్ని ఆవరించదన్నమాట. ఆయన తమోగుణ ఆ, ని నడిపిస్తారనమాట. ఆయన కింద తమోగుణం ఉంటుంది అనమాట. అది అలాగా. అది పరమశివుడు. ఏం చెప్తారు? సరే, బ్రహ్మదేవుడు ఏం చెప్తారంటే, దేవతలు ఎవరైతే ఉన్నారో దక్షుడి ప్రతినిధులు, మీరు వెంటనే వెళ్ళి ఎవరి పట్ల మీరు అపరాధం చేశారో ఆయన కాళ్ళు పట్టుకోండి.
ఆయన ఆయనని క్షమాపణని వేడుకోండి అని చెప్పేసి అంటారు అనమాట. శివుడు ఆశుతోషుడండి. ఇప్పుడు చిన్న లోపం ఉన్నా కూడా మనం పెద్దగా చూస్తాం, దక్షుడిలాగా. చిన్న లోపం ఉన్నా కూడా పెద్దగా చూసి అసలు లోపమే లేని శివుడిలో ఆయన లోపం చూడగలిగారు. శివుడిలో లోపమే లేదు, కానీ లోపమే లేని శివుడిలో ఆయన లోపం చూడగలిగారు. కానీ శివుడు ఎన్ని లోపాలున్నా వెతుకుతారనమాట. ఏంటి ఒక చిన్న మంచిది, అది పట్టుకుంటారనమాట. ఇప్పుడు చూడు, ఒక రాక్షసుడు ఉన్నారు. రాక్షసుడు శివుణ్ణి ప్రార్థించి తన ఏంటది తన ఇంద్రియ తృప్తి కోసమే ప్రార్థించి ఈ రకరకాలు నేను ఎవడిని పట్టుకుంటే వాడి తల భస్మం అయిపోవాలి అని చెప్పేసి అలాంటి కోరిక కోరుతాడు అనమాట. అలా గొప్ప ఉంది, అదేం గొప్ప కోరికమేమి కాదు, అదేం గొప్ప భావనేమి కాదు. అయినా కూడా శివుడు అటువంటి అటువంటి నీచమైన రాక్షసుడి దగ్గర కూడా ఆయన మెచ్చుకుంటున్నారనమాట. సరే అంటే ఓన్లీ ఏదో ఒకటి కష్టం చేసి ఏదో ఏదో చేస్తున్నారు, ఏదో యాగం చేస్తున్నారు, ఏదో ఇలా దండం పెట్టుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు, పోన్లే ఇలాగే ఇలాగే ఎదుగుతారన్నమాట. ఇలా చేస్తూ ఏదో ఒకసారి కృష్ణ భక్తి వైపు మళ్ళుతారు. ఇలా 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 ఎదిగి కృష్ణ భక్తి వైపు వెళుతారు, కృష్ణ ప్రేమని పొందుతారు. ఇలా చేస్తే పర్లేదు, ఓకే. అలాగా ఏదో చేయకుండా ఏదో యాగం చేసి వెళ్ళారు. కాబట్టి ఈ దక్ష యజ్ఞం ఏదైతే ఉందో అది కూడా సరే పర్లేదు, ఏదో ఏదో కర్మకాండ చేస్తున్నారు సరే, కానీ అలా చేస్తూ తర్వాత అయినా సరే కృష్ణ భక్తి వైపు మళ్ళాలి. శుద్ధ కృష్ణ భక్తి ప్రేమ, కృష్ణ ప్రేమ వైపు మళ్ళాలి. లేదంటే అది అవసరమే లేదు. శ్రమ ఏవహి కేవలం వ్యర్థం, సమయం వ్యర్థం. కానీ అలా అటువంటి ఆశుతోషుడు అనమాట. అంటే చాలా సులభంగా సంతుష్టమయ్యే వారిని ఆశుతోషం అంటారు. ఆశు అంటే చాలా చాలా తొందరగా, చాలా తొందరగా సులభంగా ఆయన ఆయన మెప్పించగలము. ఇది ఆశుతోష ఆయన పేరు. కాబట్టి మీరు వెళ్ళండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, ప్రాధేయపడండి, ఆ, తప్పుని ఒప్పుకోండి, ప్రాధేయపడండి, కాళ్ళు పడండి, కాళ్ళ దగ్గర పడండి అని చెప్పేసి చెప్తారు. శివుడు శివుడిని బాగా తెలుసుకున్న ఈ బ్రహ్మదేవుడు చెప్తారన్నమాట. ఆ బ్రహ్మ బ్రహ్మదేవుడికి తెలుసు శివుడు ఎంత గొప్పవాడు అని. స్వయంభూ నారద ఆశంభు మారా కపిలోముని, ఆయన మహాజనుడు. సో మహాజనుడు కాబట్టి కృష్ణుడి యొక్క భక్తుల గురించి బాగా తెలిసిన వ్యక్తి బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్తారు స్పష్టంగా, వెళ్ళండి, ఆయన కాళ్ళ దగ్గర పట్టుకోండి, ఆయన తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తారు. ఏమి ఏమి పట్టించుకోకుండా మీరు ఎన్ని తప్పులు ఏమి చేసినా అవన్నీ వదిలేసి మిమ్మల్ని క్షమిస్తారు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆయనకి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో కొంచెం తూల కనిపిస్తారన్నమాట. సరే ఓకే, మీరు భయపడకండి, వాళ్ళని కూడా శాంతి చేస్తారన్నమాట. వెళ్ళండి అని చెప్పేసి అలా వదిలేరు అనమాట. నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పేసి ఆయన కూడా వస్తారనమాట. అంటే ఎలాగా ఆ వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పేసి ఆ ఆ, అంటే కొంచెం దగ్గరుండి నేర్పించడానికి, చెప్పడానికి, వీళ్ళ తరపున ప్రాధేయపడుతూ ఈయన కూడా మాట్లాడడానికి వస్తారన్నమాట. ఏం చెప్తారు, మళ్ళీ గైడెన్స్ కూడా ఇస్తారన్నమాట, నేర్పిస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న శివుడితో ఎలా మాట్లాడాలి. ఆయన ఆయనకు చాలా ప్రియమైన సతీదేవి ఆ విరహ భావంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. చాలా ఏంటంటే ఇలాంటి భావనలో ఉన్నప్పుడు మీరేమి ఇది మనసుకు ఆ ఏంటది చెలించేలాగా ఏం మాట్లాడకండి, గట్టి గట్టి విషయాలు మాట్లాడకండి. ఆ మెదువుగా మాట్లాడండి, శాంతంగా మాట్లాడండి. ఆయనకి అంటే ఆయన కష్టాల్లోనే ఆయన కష్టం, ఆయన ఏదైతే ఈ విరహ భావంలో ఉన్నారో కొంచెం మీరు అది అర్థం చేసుకుంటూ ఆయనని శాంతిపరచండి అని చెప్పేసి నేర్పిస్తారన్నమాట బ్రహ్మడు. ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని చెప్పేసి చెప్తారు. కానీ
కృష్ణుడు అనంతం అన్నమాట. అంటే ఇప్పుడు అనంత శేషుడు ఆయన బలరాముడి అవతారం అన్నమాట. ఆయన గురు ఆయన ఏదైతే ఆ, ఆది గురు అంటాం, ఆది గురు బలరాం, ఆది గురు బలరాం. ఆయన ఒక రూపం అనంత శేష్ అన్నమాట. ఈ ఆ, అనంత శేష్ ఇంకో పేరు ఏంటంటే సంకర్షణ. ఉమ్. శివుడు ఇంకో పేరంటే సాంకర్షణ. అంటే ఈ అనంత శేషుడు యొక్క ప్రతినిధి ఆయన శివుడు. ఇంకో పేరేంటంటే సాంకర్షణ. అనంత శేషు సంకర్షణ. అందుకే అంటాం అంటే శివుణ్ణి కూడా ఆ, పరమ గురువు లాగా మనం భావిస్తాం ఉంటాం. అంటే యాజ్ రిప్రజెంటేటివ్, అంటే అనంత శేషు యొక్క రిప్రజెంటేటివ్ కాబట్టి, ప్రతినిధి కాబట్టి. అనంతశేషు గురించి, అనంతశేషు ఆ ఆయన యొక్క వేల 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 వేలాది వేల యొక్క ఆ, నోట్లతో కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉంటారన్నమాట. కృష్ణుడి గొప్పల్ని, కృష్ణుడి యొక్క ఈ చాలా ఏదైతే ఈ గొప్ప గుణాలు ఉంటాయో వాటిని అన్నింటినీ వర్ణిస్తూ ఉంటారు. ఆ వర్ణన అనాది కాలం నుంచి జరుగుతుంది, ఇంకా అది ముగిసిపోలేదన్నమాట. ఇంకా ఉందన్నమాట, ఇంకా నడుస్తూనే ఉంది. అది ఎప్పుడు అంతమవదన్నమాట. కృష్ణుడి యొక్క ఈ గుణాల వర్ణన ఏదైతే ఉందో అది అనాది కాలం నుంచి అలా నడుస్తుంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు, ముగించడానికి ఎవరికి సాధ్యం కాదు. అనంతశేష ఎవరు అంటే బలరాం ఇది ప్రభుపాదులు చెప్తారు, బలరాం అంటే ఎవరో కాదు, కృష్ణుడే. కృష్ణుడి యొక్క పూర్తి ఆ ఏదైతే ఈ గుణాలు అన్ని ఉంటాయి అన్ని బలరాంలో ఉన్నాయి. కేవలం వర్ణం మాత్రమే వేరు అంతే, కానీ అన్ని గుణాలు ఉన్నాయి అని. సో అటువంటి ఆ ఏదైతే ఆదిశేషుడు ఉన్నారో ఆయనే చెప్పలేకపోతున్నారు. అంటే ఒక విధంగా కృష్ణుడే కృష్ణుడి యొక్క లీల లీల గురించి, గొప్ప గురించి చెప్పలేకపోతున్నారు. అన్ని అంటే అనేకం, అనంతం లాగా. అందుకే ఇంకో పేరు అన్నమాట, అనంతం అని చెప్పేసి ఇంకో పేరు అనంత శేష. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రహ్మదేవుడు, నా వల్ల సాధ్యం కాదు. ఈ ఇదే ఒక ప్రార్థన వస్తుందన్నమాట. ఈ బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుడు కూడా ఇలాగే చెప్తారు. చాలా మంది అనుకుంటారు కృష్ణుడు నాకు తెలుసు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. వాళ్ళ అవివేకం అది. మీ గురించి తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. నేను చెప్తున్నాను, నాకైతే నాకు మీ గురించి అసలు ఏమీ తెలియదు అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తారు. బ్రహ్మకి మించిన ఆ, ఈ జీవుడు ఎవరు లేరు. అటువంటి బ్రహ్మడే చెప్తున్నాడు అనమాట. ఈ కృష్ణుడి యొక్క గొప్పల్ని అర్థం చేసుకోలేను, అన్ని నేను అర్థం చేసుకోలేదు. ఏదో కొన్ని ఇన్నే, ఏదో కొన్ని తెలుసు అని అనుకుంటున్నాను, అది కూడా నాకు తెలియదు. అదే విధంగా చెప్తాడనమాట. ఎవరైతే పరమ వైష్ణవుడు ఉన్నాడో శివుడు, ఆయన యొక్క గొప్ప గుణాలని కూడా వర్ణించడానికి ఎవరి వల్ల కాదు. అంతటి గొప్ప గుణాలు ఉన్నాయి శివుడికి, అన్ని గొప్ప గుణాలు ఉన్నాయి శివుడికి. ఆయన గురించి మీకు అసలు తెలీదు. ఆ ఆయన గురించి, ఆయన గొప్ప గురించి ఆయనకే తెలీదు, నాకు అసలుకే తెలీదు. మీకెలా తెలుసు, మీకెలా తెలుసండి? అటువంటి వ్యక్తిని మీరు ఎలాగ మీరు అటువంటి వ్యక్తి పైన మీరు ఎలాగ అపరాధం చేశారని చెప్పేసి చెప్తారన్నమాట. ఎందుకంటే ఎవరు పరమ భక్తుడైతే కృష్ణుడికి కృష్ణుడి యొక్క గుణాలు ఏదైతే ఉంటాయో వాళ్ళలో కూడా కొంచెం వ్యక్తం అవుతాయి అన్నమాట. మనం ఎంత కృష్ణుడికి లీనమై ఉంటామో కృష్ణుడి యొక్క గుణాలు కూడా మనల్ని వ్యక్తం అవుతాయి అన్నమాట. మనం కూడా చూడండి, చాలా మంది ఇప్పుడు ఆచార్యులు ఉంటారు. ఆ అనంతశేషు యొక్క అవతారం అంటారు అనమాట రామానుజాచార్య. ఆయన కూడా ఒక లీల జరుగుతుందన్నమాట. ఈ ఈ జైన్ ఈ మతం, ఈ బుద్ధ మతం ఎవరైతే ఉంటారో ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ జైన్ మతం, బుద్ధ మతం అది కూడా ఎందుకు వచ్చింది అంటే ఆ ఒక ఒక ప్రక్రియ ప్రకారం ఆ ఈ శుద్ధ భక్తి వైపు అందరినీ తీసుకురావడం కోసం మొదట ఈ బ్రాహ్మణులు,
వైశ్యులు అందరూ దారి తప్పి ఏం చేస్తారు, ఈ యజ్ఞాలు ఏదైతే ఉంటాయో మాంసం కోసం చేయడం మొదలు పెడతారు అన్నమాట. మాంసం కోసం ఈ యజ్ఞాలు చేయకూడదు అనమాట. యజ్ఞంలో ఆ ఆ జంతువుని ఎందుకు అర్పిస్తారు అంటే ఆ యజ్ఞం సరిగ్గా జరుగుతుందా లేదా అని చెప్పేసి చూడ్డానికి అనమాట. వారి మాంసం కోసం కాదు, కానీ దానికోసం చేయడం మొదలు పెట్టారు. అది పతనం. ఆ పతనాన్ని ఆపడానికి స్వయం కృష్ణుడే ఈ సత్యవైష అవతారంలో బుద్ధుడిలాగా వస్తారనమాట. ఏం చెప్తారు, వద్దు, ఈ అహింసో పరమో ధర్మ, ఈ ఆ, వేదాల పేరుతో మీరు ఈ అరాచకం ఆపండి, వేదాల పేరుతో ఆపండి, అవసరమైతే వేదాలని వదిలేయండి, కానీ మీరు ఈ అరాచకం ఆపండి అని చెప్పేసి వదులుతారు. ఇప్పుడు ఏంటంటే నాస్తికులు అంటే ఎవరు, ఎవరైతే వేద శాస్త్రాలని నమ్మరో వాళ్ళని నాస్తికులు అని అంటారు అనమాట. సో ఇదేంటంటే ఈ బుద్ధ ఈ మతం, ఈ జైన్ మతం ఏదైతే ఉంటో ఒక నాస్తిక మతం. ఎందుకంటే వారు శాస్త్రాలని నమ్మరు. సరే, కానీ అది అవసరం. ఎందుకంటే ఆ శాస్త్రం పేరు మీద తప్పుడు చేయడం కన్నా సరే శాస్త్రం వదిలేసి ఏదో అహింస చేయకుండా ఉండడం, దానికి కంపారిజన్ లో అది బెటర్. అందుకే బుద్ధదేవుడు ఇలాగా ఈ మొదలు పెడతారు. కానీ మళ్ళీ శుద్ధ భక్తి వైపు తీసుకెళ్లాలి కదా జనాల్ని. తర్వాత మళ్ళీ శాస్త్రాలని మళ్ళీ జనాలందరూ మళ్ళీ వాడుకలో తీసుకురావడానికి కృష్ణుడు శివుణ్ణి పంపిస్తాడు. చూడండి ఎంత గొప్పవాడు, శివుణ్ణి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు, ఈ మాయావాద ఏదైతే ఈ వాదం ఉందో తీసుకురావడానికి. అంటే తప్పది. మాయావాదం ఏంటి, ఒక విధంగా కృష్ణుడి పట్ల ఒక ఒక అపరాధం అది. అంటే అలాగా శాస్త్రాన్ని ఇలాగా ఒక తిప్పేసి పెట్టేసి తప్పుడు అర్థం ఇచ్చేసి అదంతా మాయవాదం అన్నమాట. అన్ని తప్పుడు తప్పుడు వాక్యాలు. కానీ అది కూడా ఒక అవసరం. ఆ సందర్భానికి అదొక అవసరం. ఎందుకు, మళ్ళీ జనాల్ని నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం నుంచి తీసుకురావడానికి, శాస్త్రాల పట్ల ఈ తీసుకురావడానికి అన్నమాట. కాబట్టి అంటే చెప్పేది అలా చెప్పేవారు అనమాట. అంటే దానికి గొప్పతత్వం కూడా ఉంది. అంటే శుద్ధంగా భక్తి గురించి కూడా ఉంది. దాన్ని ఈజీగా ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారన్నమాట. అంటే ఆ శంకరాచార్యుడు శివుడి యొక్క అవతారం. శంకరాచార్యుడు మాయావాదు కాదు, అవ్వలేరు. పరమ భక్తుడు ఎలాగ మాయావాదులా వస్తారు, కాదు. కానీ ఆయనని తప్పుడుగా అర్థం చేసుకున్న వాళ్ళు మాయావాదులు అన్నమాట. అలాగా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే శంకరాచార్యులు ఒక మాయావాదులు అని అంటే అది అపరాధం, అది తప్పు. అలా అనుకో, అది కాదు, అది నిజం కాదు. శంకరాచార్యులు మాయావాదులు కాదు, కానీ ఆయన ఏదైతే చెప్పారో అది తప్పుడుగా అర్థం చేసుకోవడం సులభం, కావాలని అలా చెప్తారు. ఎందుకంటే కొంచెం ఇటువైపు తీసుకురావడానికి. ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకున్నారో వాళ్ళు కృష్ణ భక్తి వైపు వచ్చారు. ఎవరైతే ఆయన మనస్సుని అర్థం చేసుకున్నారో కృష్ణ భక్తి వైపు వచ్చారు. ఇందుకు చెప్పారు కదా, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇవన్నీ వదిలేయండి, గోవిందుడిని భజించండి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఎవరైతే ఆయన నిజమైన శిష్యులు ఉన్నారో అది అర్థం చేసుకున్నారు, ఎవరైతే లేరో అది అర్థం చేసుకోలేదు. పోన్లేండి, వచ్చారు. దాని తర్వాత అనంతశేషుడి అవతారం రామానుజాచార్య, మధ్వాచార్య వాళ్ళు వస్తారు. మధ్వాచార్య వాయుదేవుడు అవతారం అన్నమాట. సో వచ్చి మళ్ళీ ఈ సరైన తత్వాన్ని, ఈ ఏదైతే ఈ జీవతత్వం వేరు భగవతత్వం వేరు, ఆయన ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు జీవతత్వం ఎప్పుడు భగవతత్వం అవ్వలేరు. ఇక్కడ మాయవాదుల అవగాహన ఏంటంటే, సరే అందరూ భగవంతుడు అయిపోవచ్చు, ఇప్పుడు మనం ఏంటది, మాయ మమ్మల్ని ఆవరించింది, మాయ మమ్మల్ని మాయ ఆవరణ నుంచి బయటకు వచ్చేస్తే మనం కూడా భగవంతులు అయిపోతాం. అలాంటి ఒక తప్పుడి ఆలోచన అంతా వచ్చిందన్నమాట. అదంతా సరి చేయడానికి ఈ మధ్వాచార్య, రామానుజాచార్య వస్తారు. అందరు వచ్చి చెప్పిన తర్వాత ఈ 4 సంప్రదాయాలు ఏదైతే ఈ ఫైనల్ కంక్లూజన్ ఉందో, ఆఖరి
పదం ఏదైతే ఉందో అది ఇవ్వడానికి స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభులా వచ్చి ఇస్తారనమాట. ఇదంతా ఎందుకు జరిగింది? జనాలు తప్పుడు దారిలో వెళ్ళడం వల్ల జరిగింది. తప్పుడు దారిలో వెళ్తే దాన్ని మళ్ళీ సరిదిద్దడానికి ఇన్ని చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది కూడా ఒక విధమైన తప్పుడు దారి అన్నమాట. ఏదైతే ఈ దక్ష యజ్ఞం ఏదైతే ఉందో, అంటే ఈ మన ఇంద్రియ తృప్తి కోసం ఈ కర్మకాండలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అటువైపు వెళ్ళడానికి, జనాల్ని ఆపడానికి, ఇటువైపు వెళ్ళినప్పుడు జనాల్ని ఆపడానికి, మళ్ళీ సరైన దారిలో తీసుకురావడానికి ఈ లీల అనేది జరుగుతుందన్నమాట. దక్ష యజ్ఞ ధ్వంసం అనేది. ఇదన్నీ తెలిసిన బ్రహ్మదేవుడు అన్ని వెళ్ళి నేర్పిస్తారనమాట. ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నారనమాట. తర్వాత ఆ, అందరూ ఎక్కడికి వెళ్తారు? కైలాసానికి వెళ్తారు. బ్రహ్మదేవుడితో పాటు ఇవన్నీ తెలుసుకుని అందరూ ఎవరైతే ఈ ఆ దేవతలందరూ ఉన్నారో, దక్షుడి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కైలాసం వైపు వెళ్తున్నారనమాట. కైలాసం వైపు వెళ్తున్నప్పుడు చూశారు, కైలాసంలో ఏదైతే ఇక్కడ అన్ని ఈ చెట్లు మొక్కలు అందరూ ఉన్నాయో, అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ అందరూ చాలా గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప గంధర్వులు, కిన్నరులు అందరూ అక్కడ ఉన్నారు. అక్కడంతా వాళ్ళ భార్యలు యొక్క ఎవరైతే ఉన్నారో అప్సరులు వాళ్ళతో పాటు అక్కడ ఉన్నారు అని చెప్పేసి చూస్తారనమాట. ఇక్కడ గొప్ప గొప్ప ఏదైతే ఆభరణాలు, రకాలు, అది జింకలు అన్ని ఉన్నాయన్నమాట అక్కడంతా. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. గొప్ప ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇంకోటి ఏంటంటే ఎక్కడ కృష్ణ భక్తి జరుగుతుందో అక్కడంతా ఈ ఈ ఈ వైడూర్యాలు అన్ని ఉండడం స్వభావం అనమాట. ఎందుకంటే కృష్ణ భక్తి ఎక్కడైతే బాగా జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు నివసిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఎక్కడ నివసిస్తుందో అక్కడ అన్ని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆభరణాలు ఉంటాయి, ఇట్లా ఈ మంచి మంచి సెలయేర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట ఎక్కడైతే కృష్ణ భక్తి బాగా జరుగుతూ ఉంటుందో. కైలాసంలో ఎప్పుడూ ఎవరైతే శివుడు ఉన్నారో ఏం చెప్తూ ఉంటారు? ఆయన ఎప్పుడూ ఈ ఆ రామనామ జపం చేస్తూ ఉంటారు. ఎప్పుడు నిరంతరం ఆ రామనామ జపం చేస్తూ దాంట్లోనే మైమరిచిపోయి ఉంటారు. కాబట్టి ఈ కైలాసంలో ఇటువంటి మంచి మంచి చూడడం, ఇలాంటి ఏదైతే ఆ ఆ, పచ్చటి ఏదైతే ఆ ఉమ్, ఉమ్, ఆ విజన్ ఏదైతే ఉందో అది చూడడం ఏదైతే అది నమ్మచ్చు, అలా ఉంటుంది. ఎందుకు అంటే కృష్ణుడి గురించి అక్కడ చర్చ జరుగుతుంది అని. ఇక్కడ రాజాపూర్ లో, అంటే రాజాపూర్ అని చెప్పేసి మాయాపూర్ పక్కన ఒక ఊరు ఉంటుంది అనమాట. అక్కడ ఆ ఒక లీల జరుగుతుంది. ఏంటి? ఒకసారి ఆ శివుడు ఒక కొత్త పదం దాన్ని జపిస్తూ ఉంటారన్నమాట. ఆ పదం జపిస్తూ చాలా ఆనందంలో ఉంటారన్నమాట. ఏంటి ఆ ఆనందం అని చెప్పేసి పార్వతీదేవి అడుగుతారు. ఏంటి ఇంత ఆనందంగా ఎందుకున్నారు, ఏంటి ఈ పదం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చెప్తారు, గౌరాంగా, నువ్వు కూడా జపించు, చాలా ఆనందంగా ఉంటుంది, గౌరాంగా అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు ఈ గౌరాంగ ఏంటి, గౌరాంగ ఎవరు, ఈ మీకు ఇంత ఆనందం కలిగిస్తున్న ఈ ఈ గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పేసి పార్వతీదేవి అడుగుతున్నారు. ఇప్పుడు శివుడు చెప్తాడు, గౌరాంగ ఎవరో కాదు, చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క కలియుగ అవతారం. అందరికి దీని గురించి తెలీదు. ఈయన గురించి నాకు ఇప్పుడు తెలిసింది. గౌరాంగ మహాప్రభు, ఆయన చూడ్డానికి నేను కుతూహలతో ఉన్నాను అని చెప్పేసి ఆ శివుడు చెప్తారనమాట. ఇంకా అది సత్యయుగం. ఇప్పుడు పార్వతీదేవి చెప్తారు, మరి ఆ నాకు చూడాలని ఉంది, ఎప్పుడు చూడొచ్చు అని చెప్తే అప్పుడు ఆ శివుడు చెప్తారు, సరే నువ్వు ప్రార్థించు, గౌరాంగ 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 అని కూడా ప్రార్థించు, వెళ్ళి అక్కడ తపస్సు అని చెప్తే ఒక ద్వీప్, ఆ ఇక్కడ ఏదైతే మాయాపూర్ లో ఆ చోటులో పార్వతీదేవి ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. ప్రార్థిస్తూ ఉంటే చైతన్య మహాప్రభు దర్శనమిస్తారు. సత్యయుగంలోనే సత్యయుగంలో ఇచ్చి పార్వతీదేవికి ఆశీర్వదిస్తారన్నమాట. పార్వతీదేవి అంటారు, నేను చూడండి, ఆ నేను నా ఇంకొక రూపం ఏంటంటే మాయాదేవి. ఇప్పుడు మీరే చెప్పారు, ఎక్కడైతే మాయ ఉంటుందో
అక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటారో అక్కడ మాయ ఉండదు. అంటే నన్ను ఎప్పుడు మీరు మీకు దూరంగా పెడుతున్నారు, ఇదేమైనా న్యాయమా? మీ మీ శరణులో నేను ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తారనమాట పార్వతీదేవి. ఇప్పుడు ఆ గౌరాంగ మహాప్రభు చెప్తారు, లేదు నువ్వు ఎలాగైతే ఇప్పుడు రాధారాణి ఎప్పుడు మన ఈ ఆధ్యాత్మిక లోకంలో ఎప్పుడు నివసిస్తారో ఆవిడ యొక్క ప్రతినిధి లాగా నువ్వు, అంటే సిస్టర్ లాగా అన్నమాట. నువ్వు నువ్వు కూడా ఎప్పుడు నాతోనే ఉంటావు అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఆశీర్వదిస్తారనమాట. ఇప్పుడు ఆశీర్వదించిన తర్వాత చైతన్య మహాప్రభు యొక్క కాలి గోరు కింద ఉన్న మట్టిని తీసుకుని పార్వతీదేవి ఆవిడ సీమంతంలో పెట్టుకుంటారనమాట. అందుకే ఇంకో పేరు ఏంటంటే సీమంత ద్వీప్ అంటారు అనమాట. మాయాపూర్ వచ్చినప్పుడు చూడొచ్చు, రాజాపూర్ జగన్నాథ్ టెంపుల్ అక్కడ చూడొచ్చు. ఇలాగా ఆ కైలాసంలో ఎప్పుడు శివుడు కృష్ణ భజన, గౌరాంగ భజన, రామ భజన చేస్తూ ఉంటారు అనే అర్థం. అందుకే ఇవన్నీ మంచి మంచి సెలయేర్లు, ఈ జింకలు, ఆవులు అన్నీ సంతోషంగా ఉంటాయి. అంటే ఇంకా ఆ పెద్ద మృగాలు కూడా ఉంటాయి, జింకలు కూడా ఉంటాయి, మళ్ళీ పోట్లాడుకోవన్నమాట, కలిసిమెలిసి ఉంటాయి అన్నమాట. మంచి మంచి పళ్ళు ఉంటాయి, పత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది కైలాసం యొక్క వర్ణన. ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఇక్కడ అలకనంద దర్శనం కూడా జరుగుతుంది అనమాట అక్కడ వాళ్ళకి. అలకానంద అంటే అది ఆ గంగే, అది మహా గంగ యొక్క అదొక భాగమే అన్నమాట అలకానంద. అక్కడ సతీదేవి ఉన్నప్పుడు ఆవిడ అక్కడ స్నానం చేసేవారు అనమాట. అలకానంద అక్కడ. సో వాళ్ళు కూడా అక్కడంతా చూసి దానికి దండం పెట్టుకున్నారనమాట అక్కడ అలా వెళ్ళేటప్పుడు. ఏదేదో ఒక టిపిని ఉంటుందో, భాగవత చంద్ర చంద్రిక అని చెప్పేసి, శ్రీ భాగవత చంద్ర చంద్రిక అని చెప్పేసి ఒక ఈ టిపిని ఉంటుంది. దాంట్లో చెప్తారు ఈ అలకానంద ఏదైతే ఉంటుందో ఇది గంగ మాత్రమే. ఎలాగా ఇప్పుడు గంగ ఎవరి తలపైన ఉంటుంది? శివుడి తలపైన ఉంటుంది. ఎవరి ఆ చరణం నుంచి వస్తుంది? ఆ ఈ విష్ణుమూర్తి ఆయన చరణం నుంచి కిందకు వస్తుంది అనమాట. అది శివుడి తలపైన ఉంటుంది అనమాట. అది అలాగా అక్కడి నుంచి పారుతూ కైలాసం నుంచి పారుతూ ఉంటుంది. కాబట్టి అది తప్పకుండా గంగా, అలకానంద ఏదైతే ఉంటుందో అది గంగా అని చెప్తారనమాట. అట్లా మంచి సుగంధలు ఉన్న సౌగంధిక అని చెప్పేసి ఒక మంచి పువ్వులు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ సౌగంధిక అనేది ఒక ఒక అడవి అన్నమాట. అంటే అడవంతా మంచి సుగంధ అని చెప్పేసి ఉంటారు. ఎందుకు అక్కడ అన్ని ఈ పద్మ పుష్పాలే ఉంటాయి కాబట్టి ఉంటారన్నమాట. వాటితో ఏం చేస్తారు అనుకోవచ్చు. అక్కడ కైలాసంలో పద్మ పుష్పాలు ఎందుకు ఉంటాయి? ఆ కైలాసంలో ఇప్పుడు బిల్వపత్రం కదా ఎవరికి శివుడికి అర్పణ చేయాలి అని చెప్తే, అంటే బిల్వపత్రం, బిల్వ ఆకులు అవన్నీ ఉంటాయి. కానీ చూడండి కైలాసంలో కృష్ణుడికి ఏమి పూజ చేయాలో అవన్నీ ఉన్నాయి. అంటే శివుడు అవన్నీ తీసుకుని కృష్ణుడికి పూజ చేస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆయన స్వంత పూజ కోసం అక్కడ అంతా అవి లేవు. అలాగా కానీ కొందరు ఇంకా అంటే కైలాసం ఇంకా అది ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో యొక్క ఏదైతే కొంచెం ఆ ఆ సర్కిల్లో ఉందో అక్కడే ఉంటుంది అనమాట. కాబట్టి కొందరు భౌతిక ఆశల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అంటే ఇంకా పూర్తిగా ఈ మనసు శుద్ధి అయిన వారు అక్కడికి ఎందుకు వస్తారు? వైకుంఠానికే వెళ్తారు. ఇంకా శుద్ధి అవ్వలేదు కాబట్టి ఇంకొంచెం శుద్ధి అవ్వడానికి కైలాసానికి వచ్చి శుద్ధి అవుతారు అనమాట. ఇంకా ఈ భౌతిక కోరికలు, ఆశలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటారు. అందుకే దాని వర్ణన కూడా ఉందన్నమాట. ఎవరైతే గంధర్వులు ఎవరైతే ఉంటారో ఆ రతి క్రీడ కోసం అక్కడంతా ఆ నీళ్ళలో ఆడుకుంటూ ఉంటారు అని చెప్పేసి దాని కూడా వర్ణన ఉంటుంది అనమాట. కానీ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు రతి ఆ క్రీడ అదంతా ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆనందం తక్కువ అన్నమాట. అంటే చేసిన తర్వాత ఒకలాంటి బాధ, ఒకలాంటి అయ్యో ఏంటిది అని చెప్పేసి ఒకలాంటి ఒక భావన కలుగుతుంది. మంచిది. అది కలిగితేనే కదా ఇంకా పూర్తిగా దాని గురించి మనం వదులుకోవచ్చు. కాబట్టి
దాని గురించి కూడా ఒక వర్ణన ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ ఆ, మనకేం చెప్తారు అంటే ఆ, మనం కూడా అంటే ఏదైతే ఈ ఈ రతి క్రీడ దాని గురించి ఎక్కువ మనం ఆ, అటువైపు ఎక్కువ మళ్ళకూడదు. అంటే అది ఆ, ఒక ఆడ ఏనుగు ఆ మైకంలో ఒక మగ ఏనుగు ఆ, వ- ఆ, కింద పడిపోతాడు అనమాట. అంటే మహూత్ ఎవరైతే ఉంటారో ఒక పెద్ద ఏనుగుని పట్టుకోవాలి అంటే ఒక ఆడ ఏనుగుని ఒక అలా పెడతారనమాట. ఆ ఆడ ఏనుగు మోజు తీర్చుకోవడానికి ఈ మగ ఏనుగులు వస్తాయన్నమాట. వాటినప్పుడు అలా పట్టేసుకుంటారు. అదే విధంగా మనం ఈ మాయ యొక్క ప్రభావంలో పడిపోతాం. దాని మీద ఎక్కువ మోజు ఉంటే దాని మీద అలా ఉండకూడదు అని చెప్పేసి. ఏదైతే శివుడు సతి ఈ వీళ్ళ యొక్క సంబంధం ఏదైతే ఉందో అది ఈ ఈ రతి సంబంధించి కాదు, దైవిక దైవిక సంబంధం. అందుకే వాళ్ళ యొక్క సంబంధం గురించి మనం నేర్చుకుంటున్నాం భాగవతంలో. భాగవతం ఎవరు వింటూ ఉంటారు? ఎవరికి ఆనందం కలిగిస్తుంది? అన్నీ వదిలేసిన యోగులు, ఆ ఆ ఆత్మారాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది పాట. కాబట్టి ఈ వాళ్ళ సంబంధం ఈ భౌతిక సంబంధం అయి ఉంటే వీళ్ళెందుకు ఇంత ఇంత గొప్ప గొప్ప సన్యాసులు, గొప్ప గొప్ప యోగులు, ఋషులు, అవధూతులు ఎందుకు ఇది వింటూ ఆనందిస్తారు? కాబట్టి అలాగా అవ్వాలి అని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రభుపాద్ చెప్తారు లండన్ లో దీని గురించి ఆ చాలా మంది ఆచార్యులు కూడా చెప్తూ ఉంటారు. మన వర్తమాన ఆచార్యులు ఏం చెప్తారు? ప్రభుపాద్ ఏం చెప్పారంటే లండన్ లో he wants I want to see all of my grihastha disciples become like paramahamsas and have children like acharyas. అంటే గృహస్థులందరూ పరమహంసుల్లాగా అవ్వాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను. ఆచార్యులు గొప్ప గొప్ప వైష్ణవ ఆచార్యులని కంటారు అని చెప్పేసి నేను ఆ- ఆ, ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ప్రభుపాద్ చెప్తారనమాట. అది అవ్వాలి అంటే మనం ఏదైతే ఈ గృహస్థ ఈ ఆశ్రమంలో ఏదైతే ఈ రతి యొక్క ఆకర్షణ ఉంటుందో అది మనం తగ్గించుకుంటూ అది కృష్ణుడి ప్రీత్యర్థం కోసం ఒక స్త్రీ పురుషుడి యొక్క ఏదైతే ఆ సంబంధం ఉంటుందో అది కృష్ణుడి ప్రీత్యర్థం కోసం ఉంచుకుని కృష్ణ భక్తిని కేంద్రీకరించి మనం చేయాలి. మన ఆ, ఏదైతే గృహస్థ ఆశ్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి మనం నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. అది ఎలాగా అని చెప్తే ఇది మనం ఏదైతే ఈ సాధన ఉంటుందో పొద్దున్న లేచి మళ్ళీ ఓకే ఎవరికొకరు వాళ్ళ వీళ్ళ కోసం కాదు. అంటే భార్య అనుకోవాలి, భర్త ఎలాగా ఇంకా భక్తిని చేయాలి అని చెప్పేసి భార్య చూస్తుండాలి. సరే వెంటనే లేచి ప్రసాదం చేసి పెడతాను, అన్ని రెడీ చేసి పెడతాను, ప్రసాదం ఇస్తాను అలా అనుకోవాలి. భర్త చేసుకోవాలి. సరే సరే ఇప్పుడు పొద్దున్నే పూజ చేసుకోవాలి, పూజ అయ్యేటప్పుడు నేను డిస్టర్బ్ చేయకూడదు, నేను వేరే హెల్ప్ చేయాలి, దీనికి చేయాలి అని చెప్పేసి కృష్ణుడి కేంద్రీకరిస్తూ ఒక గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ఆ, ఈ ఆశ్రమాన్ని నడుపుకోవాలన్నమాట. ప్రభుపాద్ ఏదైతే మనకి సాధన ఇచ్చారు లేవాలి. ఆశ్రమం అయితే ఏంటి? ఆశ్రమే కదా. ఎలాగే బ్రహ్మచారి ఆశ్రమంలో పొద్దున్నే 4 o'clock లేచి 4:30కి మంగళారతి చేసి కృష్ణుడికి అంతా పూజ చేసి జపం చేసి దాని తర్వాత వేరే కార్యకలాపాలు చేస్తారు. గృహస్థులో కూడా అలాగే చేయాలి. అప్పుడే కదా ఆశ్రమం అవుతుంది. లేకపోతే ఎలా అవుతుంది? ఆశ్రమం అవుతుంది. ఆశ్రమం అంటే ఏంటి? మనం అది కూడా కృష్ణుడి కోసం, కృష్ణుడి ప్రీతి ఇంకా మనం ఎలాగా ఆ, పెంచుకోవాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ మనం చేస్తేనే అప్పుడు ఆశ్రమం అవుతుంది. లేకపోతే అది ఒక బంధన. ఈ ఏదైతే ఈ భౌతిక లోకం ఉంటుందో అక్కడ మనల్ని బంధిస్తుంది అనమాట. దాంట్లో సందేహం లేదు. మనం సీరియస్ గా కొంచెం దీని గురించి ఆలోచిస్తూ ఎలాగ మనం పొద్దున్నే లేచి ఆ, ఎలాగైతే మందిరంలో ఉంటాం అదే విధంగా మనం కూడా ఏమాత్రం తీసుకోకుండా ఇంట్లో అంత ఇంట్లో గాని లేకపోతే మందిరానికి వెళ్ళి గాని ఆ మంగళారతి చేసి ఆ జపం చేసి ఇంకా సేవ చేసి ఇంకా చేయాలన్నమాట.
ఏదైతే గృహస్థులు ఉంటారో ఇంకా చేయాలి. బ్రహ్మచర్యుల కన్నా ఇంకా అంటే ఎక్కడ తీసిపోకుండా చేస్తూ ఉండాలి సేవలో. అయ్యో నేను గృహస్థుడిని, నేను అంత సేవ చేయలేను అని అనుకోకూడదు. అయినప్పటికీ నేను ఎంత చేయాలి అని చెప్పేసి అన్ని సేవ చేస్తూ ఉండాలన్నమాట. టెంపుల్‌లో చేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఇంటిని చూసుకోవాలి, ఇంకా చేయాలన్నమాట. ఆహ్, ఈ యాక్టివిటీస్ చేయాలి, ఈ యాక్టివిటీ చేయాలి. అలా అలా చేస్తేనే అప్పుడు గృహస్థ ఆశ్రమం అవుతుందన్నమాట. కష్టమే. సులభంగా ఉండడానికి సులభంగా భక్తి మాత్రం చేసుకోవాలి అంటే బ్రహ్మచర్య ఆశ్రమం ఉంది. కేవలం భక్తి చేసుకోవడానికి. ఇక్కడ అన్ని చేస్తూ భక్తి ప్రధానంగా కేంద్రీకరించి చేయాలన్నమాట. అందుకే కదా ఈ కృష్ణుడు గృహస్థులకి ఈ అవకాశం ఇచ్చారు. సరే మీరు ఏదైతే ఈ ఈ ఆహ్, పిల్లల్ని తీసుకువచ్చే ఏదైతే ఈ సేవ ఉందో అది కూడా మీరు చేయగలరు. కానీ ఆ సేవ చేస్తూ మీరు భక్తులవ్వాలి అంటే ఇంకా మీరు ఇంకా యాగాలు, ఇంకా భక్తి, ఇంకా తపస్సు, ఇంకా సీరియస్‌గా ఉండి చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. లేకపోతే కష్టమైపోతుంది. సో, దీంతో ఇక్కడితో మనం ఆపుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ చిన్న చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు బుద్ధుడు గుళ్ళు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్రయాగ అటు సైడ్ వెళ్తే అన్ని చాలా బుద్ధుడు గుళ్ళు ఉన్నాయి ఉంటాయి మేడం. కదా. ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆ బుద్ధుడు మరి కృష్ణ భగవానుడు అవతారం తీసుకున్న బుద్ధుడు ఒకటేనా? అంటే అక్కడ ఏ బుద్ధుడి విగ్రహం ఉందో అది నాకు తెలీదు. బుద్ధుడు ఆ, కృష్ణుడి ఆ. అవతారం అది మనకి భాగవతంలో ఉంది. కానీ అక్కడ అంటే వాళ్ళు ఇప్పుడు ఏ విగ్రహాన్ని పెట్టారో అది తెలీదు. అంటే మామూలుగా అసలు మనకి ఇప్పుడు బుద్ధిజం ఉంది కదా, బుద్ధుడిని పూజిస్తారు కదా వీళ్ళ. అంటే ఇంకా వేరే బుద్ధుడు ఉన్నాడా అసలు, లేకపోతే ఒకే బుద్ధుడా? అది డౌట్. అదే మాతాజీ, అంటే కొన్ని అపసంప్రదాయాలు ఉంటాయన్నమాట. సో దాని గురించి తెలియదు. అక్కడ ఏదో టిబెట్ బుద్ధుడని, జపాన్ బుద్ధుడని రకరకాలు పెట్టారు. తెలియదు మరి. అది మనం ఏదైతే మన శాస్త్రం ఉందో అది మనం నమ్మాలన్నమాట. బుద్ధుడు కృష్ణుడి అవతారం. అక్కడ ఎవరున్నారో అది తెలియదు. ఈ బుద్ధగయ ఈ బుద్ధుడినే పెడితే ఓకే. కాదు ఇంకెవరిన పెడితే మనం అక్కడికి వెళ్ళే దాని అంటే గురించి చూడే బుద్ధుడు అవసరం బోధి లేదు. వృక్షం కింద కూర్చొని జ్ఞానోదయం అయింది అట్లా చెప్తారు కదా ఒక స్టోరీ. మనకి ఈ బుద్ధుడు ఆ బుద్ధుడు ఒక్కడేనా కాదా అని అది. ఆ బుద్ధుడి యొక్క లీల ఏదైతే ఉంటుందో మనకి భాగవతంలో ఉంది మరి. ఏదైతే భాగవతంలో ఉందో బుద్ధుడి యొక్క లీల ఇంకా మనం క్షుణ్ణంగా అన్ని చూడొచ్చు. అంటే చెప్పాను కదా శక్త్యావేశ అవతారం అని చెప్పేసి అదొక లీల. సో అన్ని తెలిసిన ఇప్పుడు ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఆ అవతారం తీసుకుని వచ్చారనమాట కృష్ణుడు బుద్ధుడు లాగా. ఎందుకు ఈ హింస వైపు ఎవరైతే ఉన్నారో ఈ ఈ జీవ జంతువుల్ని ఎవరైతే కావాలని ఈ మాంసం కోసం వేదాల ఆ వంకతో మాంసం కోసం చంపుతూ ఉంటారు యజ్ఞాలు చేస్తూ. అది ఆపడానికి ఆ ఈ కృష్ణుడు ఈ బుద్ధుడి అవతారం ఎత్తి వస్తారనమాట అది చెప్పడానికి. సో అది తెలియజేయడానికి ఒక లీల ఉంటుందన్నమాట. ముందు ఒక రాజు, దాని తర్వాత రాజు ఏదైతే ఉంటారో చాలా కష్టాలు చూసి మది భ్రమించి దాని తర్వాత ఈ ఈ వనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు అందరికి చెప్తారు. ఇది మనం చూడొచ్చు, చైతన్య మహాప్రభు లీల కూడా ఉంటుంది. చైతన్య మహాప్రభు గృహస్థుడు. ముందు గృహస్థుడిలా ఉండి ఆయన ఆ, ఈ కృష్ణుడి భక్తి యొక్క దాని గురించి చెప్పడానికి అప్పుడు ఒకసారి ఏమంటే ఆ ఈ గోపికల పేర్లు చెప్తారన్నమాట. గోపికల పేర్లు చెప్తే అప్పుడు ఎవరైతే ఆయనతో ఉన్నారో కొందరు హేళన చేస్తారు. ఏంటిది వాళ్ళ పేర్లు చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు హేళన చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే వీళ్ళు ఇలాగ చేస్తే వాళ్ళు వాళ్ళకి అపరాధం వస్తుంది. నా 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 ఇలా మాట్లాడితే వాళ్ళకి అపరాధం వస్తుంది. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే వాళ్ళ కండిషనింగ్ ప్రకారం. అంటే ఒక ఆ, పెద్ద వాక్యం ఇవ్వాలి అంటే వాళ్ళు ఆ, ఇది ఏంటంటే ఋషులు అయ్యే ఉండాలి అని చెప్పేసి సన్యాసులు అయ్యే ఉండాలి. ఇప్పుడు మనకు ఉంటుంది కదా, శంఖం నుంచి వస్తేనే తీర్థం అని చెప్పేసి ఉంటుంది. మనం అలాగే భావిస్తాం. వేరేలాగా తీర్థం వస్తే మనం భావించం. శంఖం నుంచి వస్తేనే తీర్థం అని భావిస్తాం. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చెప్తారు, సరే ఐ విల్ టేక్ సన్యాసం తీసుకుంటాను అని చెప్తారన్న. సన్యాసం తీసుకొని అప్పుడు కృష్ణ భక్తి ప్రచారం చేస్తారు. అందరూ ఆయన్ని ఫాలో అవుతారు. అదే గృహస్థుడుగా ఉంటుంటే
చైతన్య మహాప్రభు ఏమన్నారంటే అప్పుడు అంతగా జనాలు రాకపోవచ్చు, వాళ్ళు అపరాధం చేయొచ్చు, వాళ్ళు ఇది చేయొచ్చు అది చేయొచ్చు. ఆ అపరాధం నుంచి జనాలు ఆ అపరాధం చేయకుండా ఆపడానికి సరే నేను సన్యాసం తీసుకుని చెప్తాను అని చెప్పేసి చెప్తారు. ఒక విధంగా ఇలా అనుకోవచ్చు. ఎందుకంటే రాజు అయ్యి నువ్వు అన్ని సర్వసంగ పరిత్యాగం చేయి అంటే ఎవరు వింటారు? ఆయన అందుకే త్యాగం చేసిన తర్వాత వీళ్ళు చెప్తారు సరే మీరు త్యాగం చేయండి. లేదంటే కాదండి మీరు మీ కింగ్డమ్ లో మీ రాజ్యంలో మీరు కూడా ఈ యజ్ఞాలు చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని. అందుకే ఆయన వదిలేసి చెప్తారు మీరు ఈ ఏదైతే ఈ తప్పుడు పనులు ఉన్నాయో వదిలేయండి చెప్తారు. అది హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతది దొరికనా? చాలా బాగా అద్భుతంగా చెప్తారు ప్రభుజీ. జై ప్రభుపాద కీ జై. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు.